అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. సో మనందరికీ తెలుసు ఈ నెల 24వ తేదీ వచ్చి విండోస్ 11 మైక్రోసాఫ్ట్ వాళ్ళు వచ్చి లాంచ్ అయిపోతున్నారని చెప్పేసి ఆ రోజే మనకి లాంచ్ ఈవెంట్ వచ్చి షెడ్యూల్ చేసున్నారు. బట్ ఏం జరిగింది చూసారంటే నిన్న రాత్రే ఎవరో వచ్చి విండోస్ 11 ఒక ఐఎస్ఓ వచ్చి ఇంటర్నెట్‌లో లీక్ చేశారు. సో నేనేం చేస్తున్నాను చూసారంటే ఆ విండోస్ 11 ఐఎస్ఓ వచ్చి డౌన్‌లోడ్ చేసి నా ల్యాప్‌టాప్‌లో వచ్చి ఇన్‌స్టాల్ చేసున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే విండోస్ 11 ఒక ఫస్ట్ లుక్ దాని తర్వాత కొత్త ఫీచర్స్ ఓవర్‌వ్యూ వచ్చి చూడబోతున్నాం. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందర ఒక విషయం వచ్చి మీరు తెలుసుకోండి. ఇది వచ్చి ఒక లీక్డ్ ఐఎస్ఓ. సో అఫీషియల్ గా లాంచ్ చేసేటప్పుడు ఈ ఐఎస్ఓ నుంచి కాకుండా ఇంకా ఒక 5-6 ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా మనకి అనౌన్స్ చేసడానికి చాలా ప్రాబబిలిటీ ఉంది. సో ఈ రోజు ఈ వీడియోలో చూసారంటే ఒక చిన్న ఫీచర్ రౌండ్ అప్ వచ్చి మనం చూద్దాం. దట్ ఇస్ ఒక ఓవర్‌వ్యూ అని చెప్తాం. 24 తర్వాత చూసారంటే ఒక డీటెయిల్డ్ ఇన్ డెప్త్ రివ్యూ వచ్చి విండోస్ 11 గురించి మన ఛానల్లోనే నేను వచ్చి పోస్ట్ చేస్తాను. అది కాకుండా చూసారంటే విండోస్ 11 కి ఎట్లా వచ్చి అఫీషియల్ గా ఫ్రీగా అప్గ్రేడ్ చేయాలని చెప్పి 24 తర్వాత మన ఛానల్లో వచ్చి పోస్ట్ చేస్తాను. సో ఈ రెండు వీడియోస్ చూడాలంటే మర్చిపోకుండా మన ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేయండి. సో రండి స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడొచ్చి మనం విండోస్ 11 లోపలొచ్చి వచ్చేసాము. ఫస్ట్ చేంజ్ ఏం చూసారంటే ఆ కొత్త బూట్ సౌండ్ వచ్చి మీరు వినుంటారు. అదే ఫస్ట్ చేంజ్. బట్ లాక్ స్క్రీన్ అంతా చూసారంటే ఆల్మోస్ట్ విండోస్ 10కి ఐడెంటికల్ గానే ఉంది. సో ఇప్పుడు వచ్చి మనం ఫస్ట్ వచ్చి లాగిన్ వచ్చి అయిపోతాం. సో ఫస్ట్ చేంజ్ వచ్చి ఆ కొత్త స్టార్ట్అప్ సౌండ్ మాత్రం మనకి చేంజ్ చేశారు. నెక్స్ట్ లాగిన్ అయిన వెంటనే చూసారంటే ఫస్ట్ మనకి ఒక కొత్త వాల్ పేపర్ వచ్చి తెచ్చారు. ప్రతి విండోస్ కి ఒక కొత్త వాల్ పేపర్ వచ్చి తెస్తారు. విండోస్ 11 కి ఒక కొత్త వాల్ పేపర్ అంటే ఇదే అని చెప్పాలి. సో ఇది చూసారంటే మనకి కొత్త స్టార్ట్ మెనూ. ఫస్ట్ చూసారంటే మనం సెట్టింగ్స్కి వెళ్తాము. సెట్టింగ్స్కి వెళ్ళేసి అబౌట్ సిస్టమ్లో వచ్చి మనం పేజ్ చూద్దాం. ఎందుకంటే చాలా మంది చెప్తారు ఇది విండోస్ 10 విండోస్ 11 కాదు అని చెప్పి చాలా మంది మీరు చెప్తారు. సో అబౌట్లో పే నేను మీకు చూపిస్తాను. విండోస్ 11 హోమ్ వచ్చి నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. సో కింద మీరు ఎడిషన్లో చూడొచ్చు విండోస్ 11 హోమ్ అని చెప్పి మనకి రాస్తున్నారు. సో నేను వచ్చి విండోస్ 11 హోమే ఇప్పుడు వచ్చి ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూసారంటే విండోస్ 11 హోమ్లో ఏమేమి కొత్త ఫీచర్స్ ఉందని చెప్పి ఒక్కొక్కటిగా నేను వచ్చి చూపిస్తాను. సో అబౌట్ పేజ్ అంతా చూసారంటే సెట్టింగ్స్లో మనకి విండోస్ 11లో ఇలాగే ఉంది. ఫస్ట్ చేంజ్ వచ్చి నేను చెప్పినట్టు వాల్ పేపర్ వచ్చి మార్చారు. సో వాల్ పేపరే మనకి ఫస్ట్ చేంజ్. చాలా ఎక్స్ట్రా వాల్ పేపర్స్ కూడా మనకు వచ్చి యాడ్ చేశారు. నెక్స్ట్ చూసారంటే టాస్క్ బార్ వచ్చి విండోస్ 10 వరకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో వచ్చి ఇచ్చారు. ఇప్పుడు చూసారంటే మ్యాక్ ఓఎస్ లాగా సెంటర్ టాస్క్ బార్ వచ్చి చేశారు. సో ఒక మంచి విషయం అని చెప్పొచ్చు సెంటర్ టాస్క్ బార్. బట్ ఇంకో మంచి విషయం ఏంటని చూసారంటే మీరు వచ్చి టాస్క్ బార్ సెట్టింగ్స్ వచ్చి ఓపెన్ చేయొచ్చు. సో రైట్ క్లిక్ చేసి టాస్క్ బార్ సెట్టింగ్స్ వచ్చి ఓపెన్ చేసినాక ఇక్కడపై మీరు టాస్క్ బార్ వచ్చి సెంటర్ లో కావాలా, లెఫ్ట్ లో కావాలా, రైట్ లో కావాలా అని చెప్పి టాస్క్ బార్ అలైన్మెంట్ వచ్చి మీరు ఫుల్ గా మార్చుకోవచ్చు. సో ఇది చూసారంటే మనకి విండోస్ 11 ఒక లీక్డ్ ఐఎస్ఓ కాబట్టి నేను వచ్చి విండోస్ 11 ఇంకా యాక్టివేట్ చేయలేకుండా ఉన్నాను. బట్ విండోస్ 11 అఫీషియల్ గా రిలీజ్ అయినాక మీరు యాక్టివేట్ చేశారంటే ఇదంతా మీరు అన్లాక్ వచ్చి చేసుకోవచ్చు. సో కస్టమైజేషన్ సెట్టింగ్స్ లో ఏమేమి ఇచ్చారంటే ఫస్ట్ చూసారంటే మనకి బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్. సో ఇది చూసారంటే ఆబ్వియస్లీ విండోస్ 10 లోనే మనకు ఉంది. అదే ఇలాగా 11 లో కూడా ఇచ్చారు. వాల్ పేపర్స్ అంతా మీరు మార్చుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే కలర్స్. సో కలర్స్ లో వచ్చి మనకి ఏసెంట్ కలర్ వచ్చి మార్చుకోవచ్చు. డార్క్ మోడ్ వచ్చి మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఇదంతా చూసారంటే మనకి విండోస్ 10లో ఉంది. అలాగే చూసారంటే విండోస్ 11లో కూడా ఇచ్చారు. నెక్స్ట్ చూసారంటే మనకి లాక్ స్క్రీన్. సో లాక్ స్క్రీన్ లో కూడా విండోస్ 10 ఉండేలాగానే విండోస్ 11లో కూడా ఇచ్చారు. సో మీరు లాక్ స్క్రీన్ లో ఏం కావాలో మీరు పెట్టుకోవచ్చు. థీమ్స్ అని చెప్పి ఒక కొత్త అడిషన్ వచ్చి తెచ్చారు. థీమ్స్ అంటే ఏంటని చూసారంటే ఒక థీమ్ వచ్చి మీరు సెలెక్ట్ చేశారంటే బ్యాక్గ్రౌండ్ వాల్ పేపర్, కలరు, సౌండ్, మౌస్ కర్సర్ అని చెప్పి అన్ని మనకి మారుతుంది. మనకి ప్రీ ఇన్స్టాల్డ్ గా ఒక 6 థీమ్స్ వచ్చి డిఫాల్ట్ గా ఇచ్చారు. బట్ అది కాకుండా చూసారంటే మైక్రోసాఫ్ట్ స్టోర్ లో మీరు ఎక్స్ట్రాగా థీమ్స్ వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే మనకి ఫాంట్స్ అని చెప్పి కొత్తగా యాడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసారంటే మీరు ఎన్ని ఫాంట్స్ కావాలంటే అన్ని ఫాంట్స్ వచ్చి మీరు డిఫాల్ట్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది కాకుండా చూసారంటే మీరు ఎక్స్ట్రాగా కూడా మైక్రోసాఫ్ట్ స్టోర్ లో వచ్చి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చాలా ఫాంట్స్ వచ్చి మనకి ఇచ్చారు. నెక్స్ట్ చూసారంటే ఆ స్టార్ట్ మెనూలో కూడా మీకు ఏ మ్యాప్స్ వచ్చి చూపించాలి, ఏ మ్యాప్స్ వచ్చి చూపించకూడదు అని చెప్పి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫోల్డర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే డివైస్ యూసేజ్ అని చెప్పి ఒక ఆప్షన్ వచ్చి ఇచ్చారు. సో ఈ డివైస్ చూసారంటే మీరు స్కూల్ కోసం యూస్ చేస్తారా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దాని తగ్గట్టు చూసారంటే మీ ఎక్స్పీరియన్స్ వచ్చి మైక్రోసాఫ్ట్ వచ్చి మనకి కస్టమైజ్ చేస్తారు.
సో ఇదే చూసారంటే విండోస్ 11 ఒక సెట్టింగ్స్ యాప్ అని చెప్పాలి. సో సెట్టింగ్స్ యాప్ వచ్చి విండోస్ 11లో ఇలాగే ఉంది. సో ఫస్ట్ చేంజ్ వచ్చి వాల్‌పేపర్, దాని తర్వాత చూసారంటే టాస్క్ బార్ వచ్చి మార్చారు. నెక్స్ట్ చూసారంటే మనకి స్టార్ట్ మెనూ. సో ఇదే చూసారంటే మనకి స్టార్ట్ మెనూ. సో విండోస్ స్టార్ట్ మెనూలో పైన చూసారంటే పిన్డ్ అప్లికేషన్స్ అంతా ఉంది. సో మీరు ఏమేమి అప్లికేషన్స్ ఎక్కువ వాడతారో ఆ అప్లికేషన్స్ అంతా మీరు పైన పిన్ చేసి పెట్టుకోవచ్చు. అది కాకుండా చూసారంటే ఆల్ యాప్స్ అని చెప్పి మనకి ఇచ్చారు. సో ఆల్ యాప్ మీద వచ్చి మీరు క్లిక్ చేశారంటే మీకు అన్ని యాప్స్ వచ్చి దీంట్లో కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ చూసారంటే ఒక మొబైల్ యూస్ చేసేలాగా ఉంది. అదేలాగానే చూసారంటే మనకి స్టార్ట్ మెనూ అంతా తెచ్చారు. ఒక టచ్ స్క్రీన్ కోసం కూడా డెవలప్ చేసినట్టు మనకు కనిపిస్తుంది. సో టచ్ స్క్రీన్‌కి యూస్ చేయడానికి బాగుంటది. మనకి యూస్ చేయడానికి బాగుంది. అదేలా చూసారంటే కింద వచ్చి రికమెండెడ్ అప్లికేషన్స్, రికమెండెడ్ ఫోల్డర్స్ అంతా మనకి ఇస్తున్నారు. ప్లస్ పవర్ మెనూ అంతా చూసారంటే కింద వచ్చి ఇచ్చినారు. మన అకౌంట్ లాగౌట్, లాగిన్ కూడా మీరు కింద వచ్చి చేసుకోవచ్చు. సో ఇదే చూసారంటే స్టార్ట్ మెనూ. ఇంకొక పెద్ద అడిషన్ ఏం చూసారంటే కార్నర్స్ అంతా మనకి ఫుల్‌గా రౌండెడ్ కార్నర్స్ వచ్చి ఇచ్చారు. సో మీరు చూడొచ్చు కార్నర్స్ అంతా రౌండెడ్‌గా ఉంది. ఇది స్టార్ట్ మెనూలో మాత్రం కాదండి, అన్ని అప్లికేషన్‌లో మనకి కార్నర్స్ అంతా వచ్చి రౌండెడ్‌గానే ఇచ్చారు. సో ఫుల్ విండోస్ 11లో చూసారంటే అన్ని మనకి రౌండెడ్‌గా మార్చారు. ప్లస్ అనిమేషన్స్ అంతా చూసారంటే చాలా స్మూత్‌గా చేస్తున్నారు. సో దానివల్ల చూసారంటే ఎక్స్‌పీరియన్సే మనకి చాలా సిల్కీ స్మూత్‌గా ఉంది. నెక్స్ట్ చూసారంటే ఇక్కడ మనకి సెర్చ్ బార్ వచ్చి ఇచ్చారు. సో మనకి మ్యాక్‌లో ఎట్లా స్పాట్‌లైట్ సెర్చ్ ఉంటుందో అదేలా చూసారంటే ఇక్కడ మనకి సెర్చ్ బార్ ఇచ్చారు. మీరు అన్ని సెర్చ్ చేసుకోవచ్చు. దాని పక్కన చూసారంటే మీరు మల్టీ విండో సెటప్ కోసం ఆప్షన్ ఇచ్చారు. సో డెస్క్‌టాప్ 1, డెస్క్‌టాప్ 2 అని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది చూసారంటే మనం విండోస్ 10లో కూడా చూసాము. నెక్స్ట్ చూసారంటే మనకి ఒక న్యూస్ ఫీడ్ లాగా వచ్చి ఇచ్చారని చెప్పొచ్చు. ఇక్కడ చూసారంటే మీకు కావాల్సిన న్యూస్ ఫీడ్ వచ్చి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. వెదర్ ఉంది, టాప్ స్టోరీస్ ఉంది, సెన్సెక్స్ ఉంది, దాని తర్వాత చూసారంటే క్రికెట్ మ్యాచ్ స్కోర్స్ అంతా మీరు చూస్ చేసుకోవచ్చు. అక్కడ చూసారంటే మనకి ప్రైవసీ డాష్‌బోర్డ్, దాని తర్వాత మేనేజ్ ఇంట్రెస్ట్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మీరు పై కస్టమైజ్ వచ్చి చేసుకోవచ్చు. మీకు ఏం ఆర్టికల్స్ వచ్చి కనిపించాలో. సో ఆ విడ్జెట్స్ వచ్చి మనకి ఖచ్చితంగా ఉంది. దాని పక్కన చూసారంటే ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ఉంది. సో ఫైల్ ఎక్స్‌ప్లోరర్ విండోస్ 10లో ఎలా ఉందో అదేలాగానే ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ఉంది. బట్ మనకి ఐకాన్స్ అంతా ఫుల్‌గా వచ్చి మార్చున్నారు. మీరు చూడొచ్చు అన్ని ఐకాన్స్ వచ్చి మనకి ఫుల్‌గా చేంజ్ వచ్చి చేస్తున్నారు. సో ఐకాన్స్ అంతా మనకి కొత్తగా యాడ్ చేశారు. ఐకాన్స్ చూడడానికి కూడా బాగుంది. ప్లస్ నేను చెప్పినట్టు ఫుల్‌గా చూసారంటే రౌండెడ్ కార్నర్స్ వచ్చి ఇచ్చారు. సో అన్ని యాప్స్‌కి దాని తర్వాత ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ఫుల్‌గా చూసారంటే కార్నర్స్ వచ్చి మనకి రౌండెడ్ వచ్చి చేస్తున్నారు. సో రౌండెడ్ కార్నర్సే మనకు వచ్చి ఫుల్‌గా వచ్చి ఉంది. నెక్స్ట్ చూసారంటే ఫైల్ ఎక్స్‌ప్లోరర్ వచ్చి ఇప్పుడు మనం క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ చూసారంటే మనకి ఈ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ వచ్చి ఇచ్చారు. సో డిఫాల్ట్‌గా చూసారంటే వాళ్ళ బ్రౌజరే ఇస్తారు. ఇక్కడ కూడా చూసారంటే మనకి ఎడ్జ్ బ్రౌజర్ ఉంది. సో ఎడ్జ్ బ్రౌజర్లో పెద్ద చేంజ్ ఏం లేదు. మనం విండోస్ 10లో చూసినట్టే ఎడ్జ్ బ్రౌజర్ కూడా ఉంది. సో చూడడానికి చాలా బాగుంది. యూస్ కూడా చేసి చూసాను. యూస్ కూడా మనకి సూపర్ ఫాస్ట్‌గానే ఉంది. ఎటువంటి ఒక ప్రాబ్లము లేదు అని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే మనకి మైక్రోసాఫ్ట్ స్టోర్ ఉంది. సో మైక్రోసాఫ్ట్ స్టోర్ కూడా మనకి డిఫాల్ట్‌గా వచ్చి విండోస్ 8లో నుంచి మనకి ఇస్తున్నారు అనుకుంటా. సో అదేలాగా చూసారంటే ఇక్కడ మైక్రోసాఫ్ట్ స్టోర్ వచ్చి ఉంది. సో మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో మీరు అన్ని పై డౌన్లోడ్స్ వచ్చి చేసుకోవచ్చు. సో మైక్రోసాఫ్ట్ స్టోర్ వచ్చి మనకి ప్రీ ఇన్‌స్టాల్డ్‌గానే ఇస్తున్నారు. దాని పక్కన చూసారంటే మనకి ఇంటర్నెట్, దాని తర్వాత సౌండ్, క్లౌడ్, దాని తర్వాత లాంగ్వేజెస్, క్యాలెండర్ అని చెప్పి విండోస్ 10లో ఉండే అన్ని ఆప్షన్స్ విండోస్ 11లో కూడా అలాగే పెట్టారు. ప్లస్ నోటిఫికేషన్ సెంటర్ కూడా ఉంది. నోటిఫికేషన్ సెంటర్‌లో కూడా పెద్దగా వచ్చి చేంజ్ ఏం లేదు. సో నోటిఫికేషన్ సెంటర్ కూడా మనకు వచ్చి అలాగే ఉంది. అక్కడ వచ్చి మనకి ఎటువంటి ఒక చేంజ్ లేదు. బట్ ఇక్కడ చూసారంటే ఒక సూపర్ అయిన చేంజ్ వచ్చి మనకు చేశారు. ఆ చేంజ్ ఏంటి చూసారంటే మల్టీ టాస్కింగ్‌కి ఒక మంచి అడిషన్ వచ్చి ఇచ్చారు. సో ఆ మల్టీ టాస్కింగ్ ఎలా చేయాలని చెప్పి నేను చూపిస్తాను. ప్లస్ ఆ రిఫ్రెష్ మెనూ అంతా అలాగే ఉంది. ఎటువంటి ఒక ప్రాబ్లము లేదు. సో ఇప్పుడు చూసారంటే ఆ మల్టీ టాస్కింగ్ ఎలా చేయాలని చూసారంటే ఏదో ఒక అప్లికేషన్ వచ్చి నేను ఓపెన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే మైక్రోసాఫ్ట్ స్టోర్ వచ్చి ఓపెన్ చేస్తున్నాను. ఆ మైక్రోసాఫ్ట్ స్టోర్ దగ్గరపై ఆ మినిమైజ్ దగ్గర వచ్చి జస్ట్ మీరు అక్కడ కర్సర్ ఎత్తుకోవాలంటే మనకి ఇట్లా ఆప్షన్స్ వచ్చి చూపిస్తుంది. ఇక్కడ వచ్చి మీరు ఏదో ఒక ఆ ప్లేస్‌ని వచ్చి సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే నేను కింద వచ్చి రైట్ హ్యాండ్ సైడ్ వచ్చి సెలెక్ట్ చేసుకున్నాను అంటే కరెక్ట్‌గా చూసారంటే అప్లికేషన్ వచ్చి ఆ దగ్గరికి వచ్చి మీకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ చూసారంటే ఇంకో అప్లికేషన్ మీరు ఓపెన్ చేయొచ్చు. సో ఇంకో అప్లికేషన్ ఓపెన్ చేసినాక మళ్ళీ అదే ప్రాసెస్ ఎత్తుకోవాలి. మళ్ళీ ఒక ప్లేస్ వచ్చి మీరు సెలెక్ట్ చేశారంటే ఇప్పుడు చూసారంటే లెఫ్ట్ హ్యాండ్ స్టైల్‌లో వచ్చి మనకి స్టాక్ వచ్చి అయిపోతుంది. నెక్స్ట్ చూసారంటే ఇంకో అప్లికేషన్ ఓపెన్ చేస్తాం. సో ఇలాగ చూసారంటే మాక్సిమంగా 4 అప్లికేషన్ వరకు మీరు వచ్చి పెట్టుకొని స్టాక్ చేసుకొని ఒక మల్టీగా యూజ్ చేసుకోవచ్చు. సో చాలా సూపర్‌గా ఉంటుంది. మీ మల్టీ టాస్కింగ్ అంతా చాలా ప్రొడక్టివ్‌గా వచ్చి చేసుకోవచ్చు. సో మంచి విషయం చూసారంటే ఇది వచ్చి ఒక టాబ్లెట్ లాగా ఉంది. సో మీరు టాబ్లెట్ టచ్ స్క్రీన్‌లో ఈ విండోస్ 11 యూజ్ చేసినా సూపర్‌గా ఉంటుంది. లేదా మీరు మౌస్ పెట్టుకొని యూజ్ చేసినా కూడా సూపర్‌గా ఉంటుంది. సో మల్టీ టాస్కింగ్ వచ్చి మీరు ఎక్కువ చేస్తారంటే మీరు చూడొచ్చు ఎంత అందంగా ఉంది, ఎంత ప్రొడక్టివ్‌గా మీరు మల్టీ టాస్కింగ్ వచ్చి చేయొచ్చు అని చెప్పేసి. సో విండోస్ 11లో నాకు చాలా నచ్చిన ఒక ఆప్షన్ అంటే ఖచ్చితంగా ఇదే అని చెప్పాలి. సో ఇప్పుడు చూడండి 4 అప్లికేషన్ మనం ఓపెన్ చేస్తాం. సో 4 అప్లికేషన్ ఓపెన్
ఓపెన్ చేసి 4వ అప్లికేషన్‌ని కూడా మనం వచ్చి స్టార్ట్ చేస్తాము. సో, మొత్తంగా చూసారంటే ఇప్పుడు మనం 4 అప్లికేషన్స్ వచ్చి స్టార్ట్ చేస్తున్నాం. సో, ఇంత సూపర్‌గా చూసారంటే మీరు మల్టీ టాస్కింగ్ వచ్చి చేయొచ్చు. సో, మీరు బాగా మల్టీ టాస్కింగ్ చేస్తాము అనుకుంటే ఖచ్చితంగా విండోస్ 11 మీకు ఒక సూపర్ అయిన అప్డేట్. మల్టీ టాస్కింగ్‌కి మాత్రం సూపర్‌గా వచ్చి చేస్తారు. సో, టోటల్‌గా చూసారంటే చాలా పెద్ద చేంజెస్ లేకపోయినా మనకి చిన్న చిన్న చేంజెస్ చాలా యూజ్‌ఫుల్ అయిన చేంజెస్ వచ్చి చేశారు. ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ చూసారంటే సూపర్ స్మూత్‌గానే ఉంది. సో, ఖచ్చితంగా నాకు ఈ విండోస్ 11 వచ్చి నచ్చింది అని చెప్పాలి. ఓకే గైస్, ఇప్పుడు వచ్చి మీరే విండోస్ 11 ఒక ఓవర్‌వ్యూ వచ్చి చూసేసి వచ్చుంటారు. సో, ఫస్ట్ మీరు ఏం చేయాలని చూసారంటే వీడియో వచ్చి పాజ్ చేయండి. సో, వీడియో పాజ్ చేసి కింద కామెంట్ సెక్షన్‌లో పోయేసి మీ ఇంప్రెషన్స్ ఏంటి అని చెప్పి కింద కామెంట్ చేయండి. ఓకే గైస్, ఇప్పుడొచ్చి మీరు కామెంట్ చేసుంటారని చెప్పి నేను నమ్ముతున్నాను. నేను పోయి కింద కామెంట్స్ అంతా చదువుతాను ఈ వీడియో తర్వాత. సో, ఇప్పుడొచ్చి నా ఇంప్రెషన్ ఏంటి అని చెప్పి చూద్దాము. ఫస్ట్ చూసారంటే నేనొచ్చి విండోస్ 11 లాంచ్ చేయబోతున్నాను అనుకున్నాక చాలా ఒక రాడికల్ చేంజ్ వచ్చి ఉంటది అని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ చూసారంటే 6 ఇయర్స్ తర్వాత మనకొచ్చి లాంచ్ చేయబోతున్నారు. బట్ విండోస్ 11 ట్రై చేసినాక నిన్న నైట్‌లో నుంచి నేను విండోస్ 11 వచ్చి వాడుతున్నాను. ఆల్మోస్ట్ 1 డేగా విండోస్ 11 వాడుతున్నాను. నిజం చెప్పాలంటే మనకి పెద్దగా రాడికల్‌గా చేంజ్ వచ్చి లేదు. చిన్న చిన్న విషయాలు వచ్చి మనకి చేంజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తుంటే టాస్క్ బార్ వచ్చి సెంటర్‌కి తెచ్చారు. కార్నర్స్ అంతా మనకి రౌండెడ్ కార్నర్స్ చేశారు. యానిమేషన్స్ అంతా మనకి స్మూత్ వచ్చి చేశారు. దాని తర్వాత కొత్త సిస్టమ్ సౌండ్స్ వచ్చి ఇచ్చారు. సో, ఇట్లా చిన్న చిన్న చేంజెస్ వచ్చి చేశారు. బట్ ఆ చేంజెస్ అంతా మనకి ఖచ్చితంగా మంచి మంచి చేంజెస్ అని చెప్పాలి. యూజ్ చేసేప్పుడే బాగా ఆప్టిమైజ్డ్‌గా దాని తర్వాత చూసారంటే బాగా స్మూత్‌గా వచ్చి ఉంది. సో, నేనొచ్చి ఖచ్చితంగా ఇంప్రెస్డ్ అని చెప్పాలి. సో, 24వ తేదీ వచ్చి చూద్దాం ఇంకా ఏమైనా ఫీచర్స్ వచ్చి మనకి యాడ్ చేస్తారా అని చెప్పేసి. సో, ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే అన్లైక్ చేయండి. ఎవరైనా క్వెషన్ కింద కామెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు టెక్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.